జ్యోతిష బాల శిక్ష, ఆటిజం గుర్తించడం ఇలాగా ఇవాళ సమాజంలో బాగా ఎక్కువగా చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఆరోగ్యం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఈ సబ్జెక్ట్ జ్యోతిష్ శాస్త్రరీత్యా గుర్తించడం ఎలాగా అనేటువంటి అంశాల మీద మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నా కానీ తల్లిదండ్రులు భరించలేని పరిస్థితిగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ అటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ జాతక సంబంధమైనటువంటి గ్రహాలతో కూడినటువంటి ఈ జ్యోతిషంలో ఈ చర్చకు సంబంధమైనటువంటి అంశాలని ఇక్కడ ప్రస్తావన చేసినప్పుడు దీనికి అపార్థం తీసుకోవద్దు. ఇది భవిష్యత్ తరాల వాళ్ళకి జాతకరీత్యా మనం విజ్ఞానాన్ని పంచడం కోసం చేస్తున్నటువంటి ప్రకరణం. అందువలన దీన్ని ఒక విజ్ఞాన శాస్త్ర విషయంగానే తీసుకోండి, కానీ ఇది పర్సనల్గా ఎవరినో విక్రించడానికనో ఎవరినో ఉద్దేశించి చేస్తున్నానో భావన చేయొద్దు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విజ్ఞాపన. ఇక్కడ ఆటిజం అనే దాంట్లో సమాజంలో ఇది బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు జాతకాల కోసం సిద్ధాంతాల దగ్గరికి వచ్చినప్పుడు 4 రకాలుగా ఒక విషయాన్ని గుర్తించడం జరిగింది. నేను ఈ ఆటిజం మీద ఒక సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం ఈ వాట్సాప్ గ్రూపులో చర్చలు జరుగుతున్నప్పుడు చాలామంది పెద్దలు కూడా మేము దీని మీద ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఎక్కడ కూడా మనం జ్యోతిషంలో చూడలేకపోయాం అని చెప్పుకుంటూ వచ్చారు. కరెక్టే. అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి రోగ లక్షణాలు, దానికి సంబంధంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం శోధన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆ 7 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జాతకాల విశేషాలనే కాకుండా కొంతమంది సిద్ధాంతుల యొక్క సహకారం తీసుకుని వాళ్ళు రీసెర్చ్ మోడ్లో ఏ విధంగా చేశారు అనేటువంటి అంశాన్ని పరాశర విధానం వరకే. చాలామంది ఏం చేస్తుంటారు, కేపీలో చాలా క్లియర్గా వస్తుందండి, చాలా బాగా చెప్తారని అంటూ ఉంటారు. కరెక్టే. కేపీలోనో జెమిని సిస్టంలోనో పరాశర సిస్టంలోనో ఆటిజం అనేటువంటి వ్యాధి ఉన్నటువంటి పిల్లలు జాతకాలు మనం చూసినప్పుడు ఉందని చెప్తాం. అంతకు మించి మనం చేయగలిగిన ఉందంటే లేదు. అది వాళ్ళకి తెలిసి మనకు వస్తున్నారు, మనం కూడా ఉందనే చెప్తున్నాం. ఇది అంతకు మించి మనం చేస్తున్నటువంటి ప్రకరణం ఏమీ లేదని మాత్రం తేలింది. చాలామంది సిద్ధాంతుల చేత చేయించాను నేను. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పిల్లల జాతకాలను చూశారు. నేను గమనించినటువంటి 4 రకాల మార్గాలు ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి ఈ వ్యాధితో ఉండడం ఒకటి. పుట్టిన తర్వాత చాలామంది చెప్తున్నారంటే, కొంతమంది సుమారుగా 8-9 మాసాల వరకు పిల్లాడు చాలా యాక్టివ్గా ఉన్నాడండి, పిలిస్తే పలికేవాడు. పుట్టిన దగ్గర మేము ఆడిస్తూ ఉండేవాళ్ళం, చక్కగా దగ్గర రాగానే చూసేవాడు, నవ్వేవాడు, పిలిస్తే మేము అటు పిలిస్తే అటు తలకాయ పిలిచేవాడు. మరి అన్నప్రాసన కూడా చేసాం. 8వ మాసం 9వ మాసం వచ్చిన తర్వాత వాడికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నటువంటి కొన్ని జాతకాలు చూసాం. అది వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఉన్నదాన్ని పిల్లవాడి చేష్టలను చూసి యాక్టివ్గా ఉన్నాడు అనుకుని, తర్వాత 8వ మాసం 9వ మాసం దగ్గర నుంచి వాడి యొక్క మానసిక వ్యవస్థ ఆటిజం వైపు వెళ్ళిందని గుర్తించారా, లేకపోతే వీళ్ళు గుర్తించడంలో పొరపాటు ఉందా అనేది కొంచెం ఇంకా సందిగ్ధావస్థే. అయినప్పటికీ కూడా చాలా కేసెస్ పుట్టిన తర్వాత పిల్లవాడి చప్పట్లు కొడితేనో లేకపోతే చప్పుడు చేస్తానో ఏదైనా ఆ ధ్వని తరంగాలకు కూడా పిలిచిన పిలుపుకి కానీ వాడిని పలకరించడం కానీ, ఏదో కన్నా చిన్న అంటూ ముజ్జిగా చక్కగా మృదువుగా పిలుచుకుంటారు కదా పిల్లలు పుట్టగానే, అటువంటి పిలుపులకి సరదాగా నవ్వుతూ పిల్లవాడు మా వైపు తిరిగాడు, వాడు తిరిగాడు అని చెప్పేవాడు. అంటే ఈ ఆటిజం అనేటువంటి వ్యాధి సంబంధమైనటువంటి అంశానికి ప్రత్యక్షంగా ఆటిజం అనే పేరుతో జ్యోతిష్ శాస్త్రంలో ఈ రోగం ఇట్లా వస్తుందని చెప్పడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు కనపడలేదు. కాబట్టి మేము అనేక రకాలైన కోణాల్లో దీన్ని స్టడీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 3వ కాన్సెప్ట్ అంటే, మొదటిదేంటి పుట్టంగానే ప్రారంభమైనట్టుగా గమనించారు, 2వ 7 మాసాల దగ్గర నుంచి గుర్తించారు. చాలామంది వాడు పుట్టంగానే తర్వాత కొద్ది రోజుల తర్వాత వాడికి అమ్మ, అత్త, ఇట్లాంటి తాత అనే పదాలు కూడా పలికేవాడు, ఇప్పుడు అది కూడా పలకట్లేదు అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 3వ అంశం, ఆటిజానికి వైద్యం లభించి చాలా వరకు రికవర్ అయ్యి వాడి పనులు చూసుకునే దాంట్లో వచ్చాడన్నది. 4వది, వైద్యం సెట్ అవ్వక వాడి జీవితాంతం అట్లాగే ఉండి మధ్యలోనే కాలం చేసినట్టు సందర్భం. ఇలాంటి 4 కోణాల్లో ఉన్నటువంటి అంశాలని చాలా డెప్త్గా వేరే సిద్ధాంతాలు చర్చించడం అయింది. బాగా ప్రొఫెషనల్గా ఉండి వాళ్ళు సబ్జెక్ట్ని బాగా
రీసెర్చ్ చేయాలనేటువంటి కోరుకున్న వాళ్ళ చేత చేయించాం. సరే, ఈ 4 అంశాల్లోనూ కూడా ఏది పుట్టిన వెంటనే ఆటిజం వచ్చిందని గమనించడం, పుట్టిన తర్వాత కొద్ది రోజులు బాగుండిన తర్వాత వెంటనే ఆటిజంలో వెళ్ళారనే విషయం గమనించడం. అయితే ఈ 2 అంశానికి ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు గుర్తింపు తప్పేమో అనిపిస్తుంది. డాక్టర్లు లేదులేండి మొదటి నుంచి ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. 3 అంశంలో ఆటిజంలో చాలా మటుకు బెటర్మెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళు యాక్టివ్గా తయారై వెళ్తున్నారు అన్నటువంటి అంశాన్ని, 4దేమో ఇంకా అసలు తగ్గలేదు అనేటువంటి అంశానికి, ఈ 4 అంశాలని కూడా గుర్తించడం జరిగింది. ఈ జరిగినప్పుడు ఆ జాతకాలను పరిశీలించుకుంటూ వస్తే చాలా విచిత్రమైనటువంటి పోకడలు జాతకరీత్యా మనకి కనబడ్డాయి. ఏమిటి ఆ జాతకరీత్యా వచ్చిన పోకడలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం అనేటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి విధానం, దాని లక్షణం ఏమిటంటే వాడి కేంద్రనాడీ మండలం అంతా కూడా పూర్తిగా పనిచేయట్లేదు అనడానికి కూడా అవకాశం లేదు. పనిచేస్తోంది అనడానికి లేదు, పార్షియల్గా పనిచేస్తుంది అనడానికి లేదు, పూర్తిగా పనిచేయట్లేదు అనడానికి లేదు. ఎందుకంటే కేంద్రనాడీ మండలం, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంతా పనిచేయకపోతే మొత్తం అవయవాలు కూడా తేడాగా ఉండాలి. కానీ ఫిజికల్ గ్రోత్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇందులో ఫిజికల్ గ్రోత్ లేని వాళ్ళు ఉన్నారు. మానసిక వ్యవస్థ ఒక్కటే పనిచేస్తుంది. అలా అని మతి భ్రంశం వచ్చిన వాళ్ళ రీతిగా వీళ్ళు ప్రవర్తించట్లా. ఇక్కడ స్తబ్దుగా ఉండిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇరిటేషన్తో మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో కావాల్సింది చెప్తూ ఉంటారు, చేయబోతే కోప్పడే వాళ్ళు ఉన్నారు. అలాగా విభిన్నమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీటికన్నిటికీ కూడా క్వశ్చన్ దగ్గర నుంచి ఆన్సర్కి వెళ్ళేందుకు గ్రహ సముదాయాలు, వాటి యొక్క సూత్రాలు లేక ఆన్సర్ దగ్గర నుంచి ఫిజికల్గా, భౌతికంగా మనకు ఎదురుకుండా కనబడుతున్న అంశాలను ప్రస్తావన చేసుకుని దాని నుంచి వెనక్కి వెళ్ళే గ్రహాలు ఏవైతే ఇట్లా అయి ఉండొచ్చు అనే దాని మీద రీసెర్చ్ జరగడం జరిగింది. చేయగా ఒక చిన్న విషయం ఏమిటంటే, ప్రధానమైన అంశం, ఈ అందరి మీద కూడా రీసెర్చ్ చేయగా బయటకు వచ్చినటువంటి అంశం ఒకటి, నేను తెలుసుకున్న దాంట్లో, ఈ జాతకాలు చూసిన దాంట్లో, నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకుని చూసిన దాంట్లో ఫస్ట్ ప్రధానంగా ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. ఏంటంటే, ఈ వ్యాధి మూలంగా స్టార్టింగ్ టైం దగ్గర నుంచి, బై బర్త్ స్టార్టింగ్ దగ్గర నుంచి, సరే వైద్యం సెట్ అవుతోంది, లేదా వైద్యం సెట్ అవ్వలేదు, వాడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడు, యాక్టివ్ అవ్వట్లేదు, స్కూల్కి వెళ్తున్నాడు పక్కన పెట్టేస్తే, స్టార్టింగ్ నుంచి కొద్ది రోజుల పాటు వాడికి అన్ని భావాల్లోనూ కూడా ఇబ్బందులు ఉండాలి. వాడి వలన ఎదుర్కొనే వాళ్ళకి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది, తల్లికి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేయాలంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయితే కనుక వాళ్ళు ఏదో వర్కర్స్ పెట్టి పని చేయించుకుంటారు. లేకపోతే వాళ్ళు పనులాపన పిల్లాడి దగ్గర ఉండాలి, ఉండకుండా ఉండాలి లేదు, ఎవరికి అప్పచెప్పడం లేదు, అప్పచెప్పాక బంధువర్గం తిట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాడికి మాతృపితృ స్థానాల్లో దోషం కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వీడు పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడేటువంటి లక్షణం, తల్లిదండ్రులు వాడికి ఏమైనా ఆనందం ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడే లక్షణం. డైరెక్ట్గా మేము ఇబ్బంది పడతామనే మాట అనకపోయినా సరే, వాళ్ళ యాక్టివిటీని ఆపుకుని వీడి కోసం కొంత కేటాయించాల్సిన అవసరం ఉంది. సహజంగా పిల్లలు బయటకు ఎక్కడ వెళ్తున్నారా, దూకుడుగా ఉన్నారా, సహజంగా సైకిల్ దొక్కడ పడిపోతున్నారా, ఇట్లాంటివి చూసుకుని తల్లిదండ్రులు దృష్టి పెడతారు. ఇక్కడ అట్లా కాదు, వాడి మానసిక వ్యవస్థ సరిగ్గా లేదు. కాబట్టి ఒక మైండ్ సెట్ ఇంట్లో వాళ్ళల్లో ఒకళ్ళు దానికోసం చెప్పేసి కేటాయించుకోవాల్సిన పరిస్థితి మూలంగా సోదర స్థానం, తల్లి స్థానం, తండ్రి స్థానం 3 కూడా అక్కడ ఇబ్బందికరంగా వీడి మూలంగా మాట్లాడే పరిస్థితి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోణాన్ని అబ్జర్వ్ చేయాలి, పుట్టిన దగ్గర నుంచి కూడా. రెండోది, మానసిక స్థితి సరిలేదు కాబట్టి మిగతా పిల్లల్లాగా వీడు చిన్నప్పుడే అక్షరాభ్యాసం చేయించుకుని అక్షరాభ్యాసం చదువులోకి వెళ్ళి చదువులో యాక్టివ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఒకటి కనపడుతుంది. విద్యాస్థానం పాడవుతుంది. తర్వాత వాడు అనారోగ్యవంతుడు కాబట్టి లగ్నస్థానం, అనారోగ్య స్థానం, షష్ఠ స్థానం ఆ జాతకంలో బాగా యాక్టివేట్ అయ్యి లగ్నస్థానం పాడవుతుంది. ఇలాగా వాడు మిగతా పిల్లలకు సైకిల్ దొక్కలేడు అంటే వాహన స్థానం పడుతుంది. అలాగే ప్రతి భావం వాడి పడుతుంది. వాడు మానసికంగా వాడు ఎలా ఉన్నాడు ఉంది వాడికి చెప్తే ప్రపంచానికి ఎవరు తెలియదు, ఎదురున్న చూస్తున్న వాళ్ళు కూడా తెలియదు. వాడి మానసిక వ్యవస్థ ఎట్టా పనిచేస్తుందో మనకేమని తెలుస్తుందా? కొంతమంది పిల్లలు ఈ ఆటిజంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఒక ఆడుకునే వస్తువు వాడికి ఇంట్రెస్ట్గా కనబడేలాగా ఉంటే దాంతో వాడు తెగ ఆడుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ కోణంలో మనం చూసినప్పుడు కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినటువంటి వస్తువుల ద్వారా వాళ్ళు మాత్రం వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉన్నారు అనేటువంటి అంశం తెలుస్తుంది. ఇక్కడ ఈ ఆటిజంలో కొంతమంది శారీరకంగా మిగతా వాళ్ళ పిల్లలాగానే గ్రోత్ ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది శారీరకంగా గ్రోత్ లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ జాతకాలు చూసేటప్పుడు ఈ లగ్న స్థానంతో ముడిపడి శరీరం కూడా బాగుందా, శరీరం బాగాలేదా అనే విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. విద్య లేదు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉంది, సోదరుడికి ఇబ్బందిగా ఉంది, మిగతా వాడి యొక్క ప్రవర్తన మూలంగా వాడికి ఏ విధమైన మిగతా కామన్ థింగ్ ఏ భావం అక్కడ యాక్టివేషన్ లేదు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తే మొత్తం టోటల్గా అన్ని భావాలు పాడినట్టుగా మనం భౌతికంగా చూస్తున్నాం. కానీ ఆ జాతకాల్లో
మరి అట్లాంటివి కనబడట్లా. చతుర్థాస్థానాధిపతి బాగున్నాడు, గురుబుధులు బాగున్నారు, ఉండి ఆటిజం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటి, ఇక్కడ జ్యోతిషాస్త్రరీత్యా పూర్తి స్థాయిలో మేము నిర్ణయం చేయగలమంటారు. చాలా తప్పది. నువ్వు నిర్ణయం చేయగానే పుట్టంగానే చెప్పేయగలవా ఈ పిల్లవాడికి ఆటిజం వచ్చిండొచ్చు అని చెప్పి చెప్పట్లా. మేము నిర్ణయం చేసేయగలం, మేము ఆ సిస్టమ్ ద్వారా చేసేయగలం, మేము ఈ సిస్టమ్ ద్వారా చేసేయగలం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్కోర్స్ ఉండొచ్చు. కానీ పుట్టిన వెంటనే ఇమీడియట్గా ఎవరు చెప్పట్లే. ఇప్పటిదాకా చెప్పినట్టు తార్కాణాలు కనపడలా. చాలామంది అయితే నేను రీసెర్చ్ చేసిగా తెలియని విషయం. తల్లిదండ్రులు మా పిల్లవాడికి ఇట్లా అయిందనో, లేకపోతే వాళ్ళ తాత, మా అమ్మ, అదే అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు వెళ్ళగా అప్పుడు చెప్తున్నారు. ఆ జాతకాల మీద ఉన్న పరిస్థితిని కనుక శోధించుకుంటూ వస్తే వాడికి మాతృస్థానం ఇబ్బందికరం అవ్వాలి, పితృస్థానం ఇబ్బందికరం అవ్వాలి, విద్యాస్థానం ఇబ్బందికరం అవ్వాలి, లగ్నం ఇబ్బంది అవ్వాలి, తర్వాత మళ్ళీ అనారోగ్య స్థానం బాగా ఉండాలి. దానికి తగిన దశలు అంతర్దశలు నడుస్తూ ఉండాలి. ఇంత చేసి వాడికి ఏ విధమైన యాక్టివిటీ స్టార్ట్ అవ్వలేదు. ఒక్కోసారి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా అట్లా వెళ్తున్నారు. అలా అక్కడ దాకా వెళ్ళిపోయారు అంటే కనుక వాడికి ఇంకా విద్యాయోగం పూర్తిగా పాడైనట్టు, గృహయోగం పాడైనట్టు, లేదంటే ఇంట్లో ఉంటున్నాడు తండ్రి దగ్గర, అక్కడ అంతవరకే ఉంటుంది. వాడికి వివాహ వ్యవస్థ పాడైనట్టు, కళత్ర స్థానం కూడా పాడైనట్టు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగా ఆ అనారోగ్యం వచ్చిన వాళ్ళల్లో 2-3 రకాల శాఖలుగా కనపడుతున్న కారణంగా ఈ అనారోగ్యానికి ఇతను లగ్నం బాగుంది కాబట్టి శరీరం పెరుగుతోంది, మనసు ఇంకా పనిచేయట్లేదు. కేవలం లగ్నం, షష్ఠ స్థానం 2 కూడా అనుకూలం తగ్గిపోయినాయి కాబట్టి శరీరం కూడా సరిగ్గా పెరగట్లేదు. మిగతా ఆ వయసు తగినటువంటి శరీర దారుఢ్యం రాలేదు అనేటువంటి అంశం. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఏదో రకమైన విద్యలో ముందుకు వెళ్ళేందుకు వీలైన మార్గాలు దొరికినాయి అనేటువంటి దాంట్లో ఒక దశకి ఇంకో అంత దశకి మధ్యలో గ్యాప్ వచ్చి ఆ దశారాధుడు విద్యాస్థానంతో అనుకూలమై అక్కడ విద్యలో అడుగు పెట్టేందుకు అవకాశాలు కనబడుతున్నప్పుడు అక్కడ ఒక పాయింట్ గమనించి వీడికి అసలు విద్యలో అడుగు పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి వీడికి ఆటిజంకి ట్రీట్మెంట్ లభించే అవకాశం వస్తుంది, దానికి సంబంధించిన వైద్యం వీడికి లభించే అవకాశం ఉంది, ఆ వైద్యంలో వాడు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి మాటలు చెప్పడానికి అక్కడ కొంచెం బెటర్మెంట్ కనబడుతుంది. ఈ విధంగా అనారోగ్యం వచ్చిన తర్వాత మాత్రమే ఈ అనారోగ్యానికి సంబంధించినటువంటి స్టడీ జరుగుతుంది. తప్పితే ముందుగానే అనారోగ్యానికి ఇతనికి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పినటువంటి స్థాయి కనబడట్ల. తర్వాత రెండోది ఏంటంటే ఆయుర్వేదంలో కూడా ఆహార విహారాల మూలంగానే ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి చెప్తుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా బాధ కలగచ్చు, కానీ ఆయుర్వేదం చెప్తున్న మాటలో చాలా మంచి మాట దాగి ఉందని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని సహజంగా ఇవాళ ఆయుర్వేదం అంటే సనాతన ధర్మం, భారతీయ ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్రం కాబట్టి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఒప్పుకోకూడదు అనేటువంటి లక్ష్యంతో మామూలుగా మిగతా సమాజం అంతా నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కానీ చిన్నపిల్లాడు పుట్టాక వాడిని తీసుకుని తిరిగే తీరులో వచ్చినటువంటి ఆహార విహారాల్లో వచ్చినటువంటి తేడా మూలంగానే కొంతమందికి ఈ ఆటిజం పుట్టిన తర్వాత 7వ నెలలోనో 8వ నెలలోనో 9వ నెలలోనో ప్రారంభమైన అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇక రెండోది గర్భిణీగా ఉండగానే గర్భిణీ స్త్రీలు కనుక నిత్యం సౌందర్యలహరి పారాయణ చేస్తూ ఉంటే ఈ సౌందర్యలహరి అనేది ప్రతి గర్భిణీ స్త్రీ కూడా పారాయణ చేసుకోవచ్చు. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా సౌందర్యలహరి పారాయణ చేయడం మూలంగా అక్కడ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఈ తల్లి తాను రోజు ఇట్లాంటి స్తోత్రాలు పారాయణ చేయడం మూలంగా గర్భస్థ శిశువుకి ఖచ్చితంగా పూర్వజన్మ వాసన ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు. గర్భంలో ఉండగా వాడి పూర్వజన్మ సుకృతంతో ఉన్నటువంటి వాడు పూర్వజన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి వాడు అనుకోండి, అవే గుర్తుకొస్తూ వాడు ఆడుకుంటూ ఉంటాడు, దాని మూలంగా కడుపుతూ ఉంటాడు, ఆ తల్లికి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాడు పూర్వజన్మలో ఒక శంకరాచార్య స్వామి వారు లాంటి వాడు, లేకపోతే రామానుజాచార్య స్వామి వారు లాంటి వాడు అయితే కనుక ఆ వ్యాసంగానికి సంబంధించిన ఆలోచన చేస్తూ ఉంటాడట. ఇలా గర్భంలో ఉండగా అలాంటి ఆలోచనలు ఉంటాయని ఇది మార్కండేయ పురాణంలో చాలా స్పష్టంగా రాస్తుంది. అలాంటి గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఒకవేళ దుష్టుడే కనుక అయి ఉంటే ఈవిడ భగవద్భక్తి సంబంధమైనటువంటి స్తోత్రాలు, విద్యా వ్యాప్తమైనటువంటి విషయాలను కనుక ఆవిడ నిత్యం మననం చేస్తూ కనుక ఉంటే పిల్లవాడు లోపలే వాడి పాత జన్మ సంబంధమైనటువంటి దోషాలను కూడా కొట్టుకుపోయి వాడు చాలా తుష్టిగా ఆనందంగా మంచి యోగజాతకుడిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులో మార్కండేయ పురాణంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ విషయం. అటువంటి సందర్భంలో ఈ ఒకవేళ వాడు గత జన్మలో ఇందాక చెప్పిన శంకరాచార్య స్వామి వారు లాంటి వాడు, రామానుజాచార్య స్వామి వారు లాంటి వాడు ఇంకా ఇది బలం అవుతుంది. ఈ యొక్క దేవతా స్తోత్రాలు, విద్యా సంబంధమైన విషయాలను పారాయణ చేయడం మూలంగా వాడు ఇంకా అది బలవతమై వాడు ఇంకా చాలా మంచివాడిగా తయారయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ గర్భిణీ స్త్రీ అనేటువంటి ఆవిడ ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుని తనకు కావలసిన రూపంగా మంచి పిల్లవాడిగా, ఆరోగ్యవంతుడిగా, విద్యావంతుడిగా మార్చుకునే శక్తి గర్భంలో ఉండగా
వైద్యశాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ పురాణ విషయంగా మాత్రం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ హారర్ పిక్చర్స్, హారర్ సీరియల్స్ ఇవన్నీ చూడడం మానేసి అనవసరం, వాటితో ఉపయోగం లేదు. రామాయణ, భారత, భాగవతాది దేవతా సంబంధమైన గ్రంథాలు పారాయణ చేయడం, ఇవన్నీ చేసినా చేయలేకపోయినా సౌందర్యలహరి నంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేస్తే, సౌందర్యలహరి అంటే అమ్మవారి యొక్క సర్వ అవయవాలని కూడా సాక్షాత్తుగా అది శంకరాచార్య స్వామి వారు రాసి తీసుకువెళ్ళి పరమేశ్వరుడు చూపిస్తే, పరమేశ్వరుడు తాను స్వయంగా అమ్మవారిని చూశాడు కాబట్టి ఆయన కొన్ని 62 శ్లోకాలు అందులో మార్చేశాడని చెప్తూ ఉంటారు. అది సాక్షాత్గా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి స్తోత్రమే. ఆ స్తోత్రం మూలంగా జగదంబ సంతుష్టాలవుతుంది. ఆవిడ అనుగ్రహిస్తే కనుక మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే అనుగ్రహించగలన శక్తి ఆవిడకే ఉంది, ఏ జీవినైనా సరే అనుగ్రహించగల శక్తి ఆవిడకే ఉంది. కాబట్టి ఆవిడ అనుగ్రహం గర్భంలో ఉన్నటువంటి శిశువుకి లభిస్తుంది. తల్లి కనుక నిత్యం సౌందర్యలహరి పారాయణ చేసే ఓపిక లేకపోతే కనీసం పెట్టుకుని వింటూ ఉన్నా సరే ఆ ధ్వని తరంగాల మూలంగా గర్భస్థ శిశువుకి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు పోయి ఇంక మీరు వేరే సిటీ స్కాన్లు ప్రతి నెల ఒకసారి స్కానింగ్ చేసుకోవడం కూడా కల. అది రోజు నమ్మకంగా కనుక సౌందర్యలహరి పారాయణ చేస్తే 100కి 100% స్కానింగ్లు కూడా అక్కలేదు. అన్ని అవయవాలు పురస్ఫుటంగా ఉండగా, అవన్నీ బాగా యాక్టివేట్ అయ్యేలాగా ఉండగా పిల్లవాడు పుట్టే అవకాశం వస్తున్నది ప్రత్యక్ష దర్శనం. అంతే, అది నమ్మకం ఉండాలి, ఉండి చేయించుకోవాలి. పూర్వులందరూ కూడా చాలామంది అట్లా చేసి సుఖపడ్డారు. మన సనాతన ధర్మంలో సౌందర్యలహరిని గర్భిణీ స్త్రీ ద్వారా పారాయణించడం మూలంగా పుట్టేవాళ్ళకి చాలా గొప్ప యోగాలు ఉంటాయని చెప్పేసి విశేషంతో చేయించడం అలవాటు ఉంది. ఆ విధంగా గర్భంలో ఉండగానే మరి ఈ ఆటిజానికి వైద్యంలోనూ సక్సెస్ రేట్ కనబడట్లేదు చాలా మటుకు. మరి జ్యోతిషశాస్త్రరీత్యా కూడా పుట్టిన వెంటనే వీడికి ఆటిజం వస్తుందని చెప్పగలిగినటువంటి సిద్ధాంతం కనబడట్లేదు. ఆటిజం వచ్చాక వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు బాధపడే సిద్ధాంతులు అందరూ కూడా ఈ గ్రహం వల్ల అయి ఉండొచ్చు, ఆ గ్రహం వల్ల అయి ఉండొచ్చు అని గ్రహాలు జపాలు తపాలు శాంతులు ఊహ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా వెరసి పని పూర్తవట్లేదు. మీరు నేను చెప్పిన మాట సిద్ధాంతులు అనేవాళ్ళు కోపం తెచ్చుకుంటారేమో. నిజంగా మీరు గుండె మీద చేసి చెప్పండి, మనం ఏదైనా పని చేయించడం మూలంగా సక్సెస్ అయి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? రికవర్ అయిన వాళ్ళు ఉన్నారా? రికవర్ అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత? దాంట్లో సిద్ధాంతుల యొక్క గైడెన్స్ ఎంత? కాబట్టి మనం సిగ్గుపడి ప్రయోజనం లేదు. దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని భావాల్లోనూ కూడా తేడా ఉంటేనే జరుగుతుంది. ఇంకోటి గమనించాను, బాగా విశేషమైన రాజయోగాలు ఎక్కువగా పట్టేసినాయి అనుకోండి, అటువంటి వాళ్ళు దానికి తగినటువంటి ప్లాట్ఫామ్ కనుక ఉంటే అక్కడి నుంచి వాళ్ళు వికసిస్తూ వెళ్ళిపోతారు. యోగాలు బాగా ఉన్నాయి కానీ వాళ్ళు ఉన్న ప్రదేశం మంచిది కాదు, పాత్ర చాలా అసహ్యంగా ఉంది, అందులో పెట్టిన పదార్థం మంచిదే కానీ తినలేం. అలాగా మరి అడ్జస్ట్మెంట్ లేనటువంటి కండిషన్స్ కొన్ని జాతకాల్లో కనుక కనబడుతూ ఉంటాయి. బాగా రాజయోగాలు ఉన్న వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతం వాళ్ళకి బయటికి వెళ్ళేందుకు వరకు మార్గాలు ఏమైనా చూస్తే అక్కడ యోగాలు కనపడవు. ఆ నేపథ్యంలో బాగా యోగాలు రాజయోగాలు ఉండి కూడా కొంతమందికి అవి యాక్టివేట్ అవడానికి వీలైనటువంటి సందర్భాలు ఆ జాతకానికి ప్రాథమికంగా కనపడినప్పుడు అటువంటి సందర్భాల్లో కొంతమందికి అనారోగ్యాలు చూశాను. ఈ ఆటిజం అనారోగ్యంలో చూస్తే వాళ్ళకి భాగ్యరాజ్య స్థానాలు బాగుండడం, కేంద్ర కోణాల్లో చాలా గ్రహాలు ఉండడం, కేంద్ర కోణాల్లో ఎక్కువ గ్రహాలు ఉండడం, దానికి సంబంధించిన దశలు అంతర్దశలు ఇవన్నీ కూడా మరి దగ్గరలో ఎక్కడ లేకపోవడం. యోగాలు ఇచ్చే గ్రహాల యొక్క దశలము కొంచెం సెకండ్ హాఫ్లో ఉండడం, ఫస్ట్ హాఫ్లోనేమో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉండడం. ఇట్లాంటి సందర్భాలను కొన్నిటిని జాతకాల్లో పరిశీలించడం అయింది. ఆ జాతకాల్లో అలా పరిశీలించిన సందర్భాల్లో బాగా మనం అబ్జర్వ్ చేసి చూస్తే అవి కూడా ఆ పుట్టిన ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ జాతక యోగాలకు సంబంధించినటువంటి ప్రదేశం ఏదో బాగా విశేష రాజయోగంలో పుట్టాడు, తల్లిదండ్రులు దరిద్రంలో ఉన్నారు. ఆ విశేష రాజయోగాలతో కూడి అక్కడ వాడికి పెరగడానికి అవకాశం కనబడట్లా. అటువంటి సందర్భంలో ఈ మానసిక వ్యవస్థ కేంద్ర నాడి మండలం పాడైపోయినటువంటి ఆటిజం అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అనారోగ్యం ఉంది. కేంద్ర నాడి మండలం పాడైపోతే అవయవాల్లో కళ్ళు, కాళ్ళు అన్నీ కూడా పాడవాలి కదా, అవన్నీ లేవు కదా అని అనొచ్చు. చాలామంది ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో కళ్ళు బాగా ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అయితే అక్కడ నేత్రస్థానం బాగుంది, కొంతమందికి చెవులు వినపడకపోవడం, కొంతమందికి మాటలు రాకపోవడం, కొంతమందికి మాటలు మాట్లాడగలిగిన శక్తి ఉండి వాళ్ళు దాని సందర్భంగా మాట్లాడలేకపోవడం గమనించాం. అప్పుడు ఈ తృతీయ లాభస్థానాల మీద శోధన చేయాల్సి వస్తుంది. అలాగే ఈ వాక్స్థానానికి సంబంధించినటువంటి విషయాల మీద మళ్ళీ అదే వాక్స్థానమే నేత్రస్థానం కూడా అయింది. అక్కడ ఆ రెండో స్థానంతో ముడిపడి వాక్కు సంబంధించిన గురువు పాడవడం, కొంతమంది జాతకాల్లో వాక్స్థానం పాడవుతుంది, గురువు బాగుంటున్నాడు, కొంతమంది గురువు పాడవుతున్నాడు, వాక్స్థానం బాగుంటుంది. ఇలాగ కొంచెం విభిన్నమైనటువంటి అంశాలు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఆటిజం అనే దాని మీద రీసెర్చ్ చేస్తాను అంటే, కేవలం ఒకే పద్ధతిలో వెళ్ళిపోతూ రీసెర్చ్ చేస్తాను అంటే కనుక మీకు విషయం బయటకు వచ్చే అవకాశాలు కనబడట్లేదు అనేది చాలా ప్రస్ఫుటంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నా అబ్జర్వేషన్ మీరందరూ కూడా ఓకే అనమని నేను అన్నాను, ఎవరి అబ్జర్వేషన్ వాళ్ళది. ఎన్ని చెప్పినా చివరికి
ఆ పిల్లవాడికి ఆ ఆరోగ్య సమస్యను గుర్తించి తల్లిదండ్రులు వచ్చి మన దగ్గరికి వచ్చాకే మనం ఆ జాతకంలో ఇది ఉందని చెప్తాం. కానీ ఎవరు ఏం చెప్పకుండా ఇచ్చిన తర్వాత మొత్తం అంటే నీకు జరిగింది కాబట్టి అందరూ కూడా అట్లా చెప్తున్నారు అనుకుంటున్నావా అంటారేమో. ఏవేవో చెప్తున్నారు. చివరికి ఎవయా వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే మేము చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారని వాళ్ళు అన్నారు. ఇందాక నేను చెప్పాను 100 మంది సిద్ధాంతాలు చేయించారు రీసెర్చ్ కావాలని గత 8 సంవత్సరాల్లో. కాస్త టాలెంటెడ్గా ఉన్న వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నాకు పరిచయం వస్తున్న జాతకాలు చెప్పే వాళ్ళ ద్వారా చేస్తే చివరికి ఈ ఆరోగ్య సమస్య మీద రోగాన్ని గుర్తించినటువంటి తల్లిదండ్రులే లేకపోతే ఆ యొక్క పిల్లవాడి యొక్క బంధువులో ఆ జాతకాన్ని తీసుకెళ్ళి వేరే వేరే సిద్ధాంతం చూపించిన తర్వాత పిల్లవాడికి ఇట్లా ఉందని చెప్పిన తర్వాతనే సిద్ధాంతం ఏవో చెప్పడం మొదలెట్టాడు. తప్పితే ముందుగా కనుక్కొని దానికి సంబంధించినటువంటి రీసెర్చ్లో రాలా. కానీ మేము కూడా అట్లా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసి ప్రత్యేకంగా దీని మీద కూర్చున్న తర్వాత ఇవ్వంగానే కొంత పరిస్థితులను కూడా గమనించి ఇది అయి ఉండొచ్చు అనేటువంటి అంశాలను కూడా మేము ప్రస్తావన చేయడం జరిగింది. వాటిల్లో కొంత సక్సెస్ రేట్కి వెళ్ళాం. ఏం చెప్పినా సరే చివరికి వాళ్ళకి మార్గాంతరాలు తగ్గేందుకు మార్గాంతరాలు చెప్పడానికి మాత్రం ఇప్పటిదాకా అనేక రకాలు చేస్తున్నారు పూజలు పునస్కారాలు. అయితే అన్ని దేవతా స్తోత్రాల యొక్క ఫలస్థితిలో మనం అడిగినట్టుగా వాళ్ళు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో సత్ఫలితాలు వచ్చినాయని చెప్పేసి భావించాల్సిందే తప్పితే ఇవో కేవలం ఇంత ధాటిగా నేను చెప్పగలను దీని మూలంగా వీళ్ళకి అనారోగ్య సమస్య తగ్గి వీళ్ళు ఆరోగ్యవంతులు అయ్యారు అని చెప్పడానికి మాత్రం ఇక్కడ అవకాశాలు కనబడలేదు. గమనించుకోవాలి. ఇంకా దీని మీద అనేకమైన అంశాలు ప్రస్తావన చేయవలసినవి ఉన్నాయి. ఆ ఆరోగ్య విషయాలుగా సంబంధించినటువంటివి ఆ షష్ఠభావానికి సంబంధించినటువంటి రీసెర్చ్ని వేరే గ్రంథాల్లో ఈ మానసిక అనారోగ్య సంబంధమైనటువంటివి ఏవైతే అంశాలు చెప్పబడున్నాయో ఆ అంశాలు ఇక్కడ మాత్రం కనబడ్డాయి. ఇది ఒక చాలా విశేషమైనటువంటి అంశం. మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి భావ సంబంధమైనటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే ఈ పరాశర విధానంలో చెప్పబడున్నాయో నేనైతే ఈ జెమిని సిస్టంతో ఉన్నటువంటి సూత్రాల ద్వారా కానీ కేపీ సిస్టంతో ఉన్నటువంటి సూత్రాల ద్వారా కానీ అమలు చేయలేదు. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడలేను. పరాశర సిస్టమ్ ద్వారా చేస్తే దాంట్లో మాత్రం ఈ మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొండా కనబడుతున్న మానసిక సమస్య. కానీ భావాలు అన్నీ కూడా యాక్టివేట్ అవ్వట్లేదు కదా ఆ పీరియడ్లో. ఎవరైతే ఆటిజం అనేటువంటి అనారోగ్యాన్ని ఫేస్ చేస్తున్నారో ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ విద్యాస్థానం సరిగా లేక మరి అవన్నీ కూడా మనకి ఎదుర్కొండా కనబడుతున్నాయి. కాబట్టి మిగతా భావాల్లో గొప్పగా ఉండి అవి యాక్టివేట్ అవ్వట్లేదు అంటే కనుక మీరు దాన్ని క్యాచ్ చేయడానికి రూట్ మారుతున్నట్లు లెక్క. ఇక్కడ విద్య లేదు పిల్లవాడికి. వాడి యొక్క మానసిక వ్యవస్థ ఇతర వ్యాపకాలు కూడా వెళ్ళట్లేదు. వాడి మూలంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, సోదర స్థానం ఇబ్బంది పడుతుంది, బంధువర్గం ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా గమనించుకుని దాని ప్రకారంగా మనం స్టడీ చేసుకుని వెళ్తే కేవలం నువ్వేం చేయగలవు జాతక రీత్యా అంటే ఉందని చెప్పగలవు. ఉందనే తెలిస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. నువ్వు అక్కడే ఆగావంటే కుదరదు. దీనికి రెమెడీ చెప్పాలి, నివారణ మార్గాలు చెప్పాలి. ఆ నివారణ మార్గాల మూలంగా ఉపశమనం ఏదైనా వస్తున్నారు కదా అనేది చెప్పాలి. గర్భిణీగా ఉండగానే ఇందాక చెప్పాను సరే సౌందర్యలహరి పారాయణ చేస్తే బాగుంటుంది. దాని మూలంగా గర్భిణీగా ఉండగానే సౌందర్యలహరి పారాయణ చేస్తే చక్కగా ఒక 4 నెలలు హాయిగా చేశారంటే భవిష్యత్తు అంతా సుఖంగా ఉంటుంది. నమ్మకంగా చేయండి, అందరూ కూడా సుఖించే అవకాశం వస్తుంది. ఇక తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఈ గ్రహాలు గ్రహశాంతులు ఏం చేసడం మూలంగా ఈ ఆటిజానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఉపశమనం ఇస్తాయి, వైద్యం ఫలించడానికి అవకాశాలు ఇస్తాయనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.